ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో డిసెంబర్ 18 మార్గశిర 4వ లక్ష్మీ గురువారం పూర్తి పూజా విధానం ఏమిటో, నైవేద్యం ఏం సమర్పించాలో, మరికొద్ది రోజుల్లో మార్గశిర మాసం ముగుస్తుంది కదా, మరి 5వ లక్ష్మీ గురువారం ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో మక్కువ. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొల్చిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవంతో పాటు వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఒకవేళ ఈ మాసంలో 4 లక్ష్మీ గురువారాలు వచ్చినట్లయితే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు ఈ నోమును నోచుకోవాలి. ముందుగా పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసుకుని ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పూజా మందిరాన్ని సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. ఒకవేళ లక్ష్మీదేవి ప్రతిమ లేనట్లయితే లక్ష్మీదేవి పటాన్ని కానీ పెట్టి పూజ ప్రారంభించుకోవచ్చు. ముందుగా మహాగణపతి పూజతో వ్రతాన్ని మొదలుపెట్టాలి. విఘ్నేశ్వర అర్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. మీకు కలశం ఆనవాయితీ ఉన్నట్లయితే కలశ స్థాపన తప్పకుండా చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులను, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. తర్వాత లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. తర్వాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తారు. 4వ వారం చిత్రాన్నం, గారెలను మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. 5 లక్ష్మీ వారాలు పూర్తయిన తర్వాత 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టు. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్వాసన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లక్ష్మీ గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కుళ్ళు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య, మలి సంధ్య నిద్రపోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. గొడవలు పడవకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుందని నమ్మకం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.